దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి. పేదలకు ఇచ్చిన ఆ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. హైడ్రాకు ఈటల వార్నింగ్. పేదలకు ఇచ్చిన ఆ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో గత నెల రోజులుగా అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. దీంతో పలువురు నాయకులు హైడ్రాకు మద్దతుగా నిలుస్తుండగా పలువురు నేతలు మాత్రం అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ అన్న ఏం చెప్పిండంటే, మీరు అసలు టైం ఇవ్వకుండా పేదలను ఖాళీ చేయాలి, కూలగొట్టాలన్నారు, టైం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు చూపించాలి, జాగాలు చూపించాలి అని చెప్పేసి, పేదలకు చూపించాలని చెప్పేసి క్లియర్ గా చెప్పిండు. హైడ్రా పైన సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన మిత్రులారా. మరి ఆ వార్త ఏంటిదనేది కూడా మనం చూద్దాం. గురువారం మీడియాతో మాట్లాడిన ఈటల పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటల చెప్పుకొచ్చారు. మొత్తానికైతే హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఈటల రాజేందర్ ఇచ్చిండ్రు. పేదలకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కనుక FTL లో కానీ బఫర్ జోన్ లో కానీ ఇల్లు వేసుకుంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదో ఇదో గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని వెకేట్ చేయించాలి. అప్పటి వరకు కనుక పేదల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని మాదాపూర్ దుర్గం చెరువును ఆనుకొని ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీ లో తిరుపతి రెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని నోటీసుల్లో తెలిపింది. అయితే అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్ట. మరి కొంతమంది సొంత ఇల్లు అంటారు, కొంతమంది అద్దె ఇల్లు అంటారు. మరి ఇక సొంత ఇల్లా అద్దె ఇల్లా అనేది మనం చూడాలి. సొంత ఇల్లా అద్దె ఇల్లా మరి ఏంది కథ? గంత వందల కోట్ల ఇళ్లలో అద్దె ఇళ్లలో ఉంటారులే, చూడాలి ఇక మరి. సో అవన్నీ కూడా కూల్చేస్తామని చెప్పేసి అయితే అతికేసినట వాళ్ళు. సో నోటీసులు అతికేసినట. చూడాలి అది ఏం జరుగుతుంది ఏందనేది చూడాలి మిత్రులారా. మొత్తానికైతే ఈటల రాజేందర్ పేదల తరఫున ఈటల రాజేందర్ ఫైట్ చేస్తా ఉన్నాడు పేదల ఇళ్ల కోసం. ఇది శుభ పరిణామం.